ఇండియన్ నేవీ మాస్టర్ ప్లాన్, చైనా బంగ్లాదేశ్ ఆటలకు చెక్. బంగ్లాదేశ్లో అధికార మార్పిడి కారణంగా పరిస్థితులు ఇండియాకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు చైనా ఆగడాలకు బంగ్లాదేశ్ భారత్కు తోడుగా ఉండేది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం రాగానే బంగ్లాదేశ్ భారత వ్యతిరేక విధానాలను పాటిస్తుంది. దీంతో ఇప్పుడు ఒకే వైపు నుంచి ఇద్దరు శత్రువులను ఎదుర్కోవాలి. ఇందుకోసం ఇండియన్ నేవీ సరికొత్త ప్లాన్ను వేసింది. పశ్చిమ బెంగాల్లోని హల్దియాలో కొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ స్థావరం చైనా నిఘా నౌకలను కదలికలను అడ్డుకోవడంతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరిగే చొరబాటుదారులపై నిఘా పెట్టేందుకు ముందు వరుస కేంద్రంగా పనిచేయనుంది ఈ నావికా స్థావరం. హల్దియా రేవు కోల్కతా ఓడరేవుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. హుగ్లీ నది గుండా ప్రయాణించే సమయాన్ని ఆదా చేస్తూ నేరుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించడానికి ఈ ప్రాంతం నౌకాదళానికి ఎంతో కీలకం. చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంలో భాగంగా బంగ్లాదేశ్లోని మోంగ్లా, చిటిగ్యాంగ్ పోర్ట్లలో పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. భారత్ హల్దియాలో ఈ స్థావరాన్ని ఏర్పాటు చేయడం రక్షణ పరంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది భారత్కి. ఈ కొత్త స్థావరంలో ప్రధానంగా చిన్న, అత్యంత వేగంగా ప్రయాణించే యుద్ధ నౌకలను మోహరించనున్నారు. ఫాస్టర్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్స్, ఇవి సముద్రంలో అక్రమ రవాణా మరియు చొరబాటుదారులను అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి. వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ 300 టన్నుల బరువు ఉండే ఈ నౌకలు గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తూ మెరుపు దాడులు చేయగలవు. ఇవి CNR 91 గన్లతో పాటు అత్యాధునిక నిఘా పరికరాలు కలిగి ఉంటాయి. హిందూ మహాసముద్రంలో చైనా నిఘా నౌకల సంచారం పెరగడంతో ఇండియాకు ఇలాంటి నేవీ బేస్ అవసరం. బంగ్లాదేశ్లో ఇటీవల రాజకీయ మార్పులు, బంగ్లాదేశ్ పాకిస్తాన్తో జరుగుతున్న ఒప్పందాల సాన్నిహిత్యం దృష్ట్యా సముద్ర మార్గం ద్వారా ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు, సముద్ర సరిహద్దుల గుండా అక్రమంగా భారత్లోకి వచ్చే చొరబాట్లను నియంత్రించడం. ఈ స్థావరంలో సుమారు 100 మంది నౌకాదళ అధికారులు, సిబ్బంది నిర్వర్తించనున్నారు. ఇది విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ పరిధిలో పనిచేస్తూ అండమాన్ నికోబార్ కమాండ్తో సమన్వయం చేసుకుంటూ ఆ సమాచారాన్ని కమాండెంట్కు చేరవేస్తుంది.